హలో హాయ్ ఫ్రెండ్స్, హోమ్ ఎలక్ట్రీషియన్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్. ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమైపోతుంది వీడియో చూస్తే ఫుల్గా. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే ఈరోజు మనం మామూలుగా ఇంట్లో ప్లంబింగ్ వర్క్ చేసినప్పుడు మామూలుగా బాత్రూమ్ వాటర్ కానీ, వాషింగ్ మిషన్ వాటర్ కానీ, కిచెన్లో వాటర్ కానీ డ్రైనేజ్లో కలపడం అయితే కామన్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా డ్రైనేజ్లో కలపాల్సిందే, కలిపేస్తామన్నమాట. లేదా ఇంకుడు గుంతన్నా సరే కలిపేస్తామన్నమాట. ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయంటే స్మెల్ రిటర్న్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. స్మెల్ రిటర్న్ రావడానికి కారణం ఏంటంటే ఎయిర్ పైప్ లేపడినప్పటికి కూడా, ఎయిర్ పైప్ వదిలినప్పటికి కూడా మనకు స్మెల్ రావడం జరుగుతుంది. అలా రాకుండా ఎలా ఉందని చెప్తాను ఫ్రెండ్స్. మనకు స్మెల్ ఇంట్లోకి వస్తుందంటే ఎల్బోలు వేయడం వల్ల కారణం ఫ్రెండ్స్. ఎల్బోలు ఎప్పుడు కూడా వాడకూడదు. ఎల్బోలు వేయడం వల్ల డైరెక్ట్గా ఇంట్లోకి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. దీంట్లోంచి ఎల్బో వేసినప్పుడు ఇందులో నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ స్మెల్. ఈ స్మెల్ రాకుండా ఉండాలంటే మనము 9 డ్రాప్స్ వాడాలి ఫ్రెండ్స్. 9 డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది. ఇది ఈ 9 డ్రాప్స్ ఎందుకు వాడాలని కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్గా. చూడండి, నేను దీంట్లోంచి వాటర్ పోస్తున్నాను అనమాట. వాటర్ పోసినప్పుడు ఇందులో మినిమం హాఫ్ వరకు వాటర్ స్టోరేజ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. హాఫ్ వరకు వాటర్ స్టోరేజ్ అయి ఉంటుంది అనమాట. ఈ వాటర్ స్టోరేజ్ కావడం వల్ల ఏంటంటే స్మెల్ రానివ్వదు ఫ్రెండ్స్. వాటర్ అనేది ఆపేస్తుంది అనమాట, స్మెల్ రానివ్వదు. ఈ విధంగా ఫ్రెండ్స్, మీరు కిచెన్లో అయినా సరే కానీ, బాత్రూంలో అయినా సరే కానీ, వాషింగ్ మిషన్, వాషింగ్ బేషన్, గచ్చు దగ్గర అయినా సరే, ఎక్కడైనా సరే ఈ విధంగా 9 డ్రాప్స్ మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. ఇంకో చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 9 డ్రాప్లో వచ్చేసి వాటర్ పోసాను చూడండి. దాంట్లో వాటర్ స్టోరేజ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. బయటికి వెళ్ళకుండా కొద్ది వరకు హాఫ్ వరకు వాటర్ స్టోరేజ్ ఉంటుందన్నమాట. అందుకని మనం ఖచ్చితంగా 9 డ్రాప్స్ మాత్రం వాడాలి. ఓకే, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎల్బోలు మాత్రం ఎప్పుడు వేయకండి. ఎల్బోలు వేయడం మానేయండి ఫ్రెండ్స్. చాలా మందికి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, ఎల్బోలు మాత్రం ఎవరు వేయకండి. ఇందులో వాటర్ ఉండడం వల్ల స్మెల్ అనేది రాదు ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. ఓకే, మీకు ఇంకా నేను ఫుల్గా చూపిస్తాను ఏ విధంగా వేయాలనేది కూడా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మన స్లాబ్ మీద కూడా స్మెల్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. రెయిన్ వాటర్ పైప్ కొట్టినప్పుడు రెయిన్ వాటర్ పైప్ కింద ఏం చేస్తున్నామంటే మనం కింద ఎల్బో వేసి మెయిన్ వాళ్ళకి డైరెక్ట్ కలిపేసేస్తున్నాం ఫ్రెండ్స్. అది తప్పు. కింద ఎప్పుడైనా ఫ్రీ డ్రాప్ వేయండి ఫ్రెండ్స్. ఫ్రీ డ్రాప్ వేస్తే ఆ ఫ్రీ డ్రాప్ ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉంటుంది. స్లాబ్ పైనకి స్మెల్ అనేది వెళ్ళనివ్వకుండా ఆ ఫ్రీ డ్రాప్లో ఎప్పుడు కూడా వాటర్ ఉంటాయి. చూడండి, నేను చూపిస్తాను ఈ వీడియోలో. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి మాత్రం మీరు ఎప్పుడు ఖచ్చితంగా వాడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు పైన స్లాబ్ పై కూడా స్మెల్ రాకుండా ఏ విధంగా వేయాలని కింద చూపిస్తున్నాను చూడండి మీకు ఎగ్జాంపుల్. చూడండి ఫ్రెండ్స్, నేను కింద మాత్రం ఎల్బో మాత్రం వేసుకోలేదు. బాగా అబ్జర్వ్ చేయండి, ఎల్బో మాత్రం నేను వేయలేదు. ఎల్బో వేయకుండా నేను ఫ్రీ డ్రాప్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, క్లియర్గా చూడండి, నేను కింద ఫ్రీ డ్రాప్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్రీ డ్రాప్ వేయడం వల్ల వాటర్ అనేది ఎప్పుడు దాంట్లో స్టోరేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. స్టోరేజ్ ఉండడం వల్ల మనకు పైన నెక్ అనేది స్మెల్ వెళ్ళదు ఫ్రెండ్స్. చూడండి, నేను ఫ్రీ డ్రాప్ వేసాను. ఫ్రీ డ్రాప్ వేయడం వల్ల పైనకి అనేది స్మెల్ మాత్రం వెళ్ళనివ్వదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు కూడా ఫ్రీ డ్రాప్ వేసుకోండి. ఎల్బోలు ఎప్పుడు కూడా వేయకండి ఫ్రెండ్స్. ఎల్బోలు వేయడం వల్ల స్మెల్ అనేది రిటర్న్ వస్తుంది, బాగా గుర్తుంచుకోండి. నేను మాత్రం ఫ్రీ డ్రాప్ వేయడం వల్ల వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల స్మెల్ అనేది పైకి వెళ్ళదు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. చూడండి, నేను ఎల్బో వేయకుండా ఫ్రీ డ్రాప్ వేసి స్ట్రైట్గా మెయిన్ వాల్లో కలిపేశాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నేను అన్ని 9 డ్రాప్స్ వేసాను, ఎక్కడ కూడా ఎల్బోలు వేయలేదు. మీకు కనపడే చూడండి, మొత్తం 9 డ్రాప్లు వేసాను చూడండి ఫ్రెండ్స్. వాష్ మిషన్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, గచ్చు వాటర్ కానీ మొత్తం 9 డ్రాప్స్ వేయడం వల్ల దాంట్లో ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉంటుందన్నమాట. చూడండి, నేను వాటర్ పోసి కూడా మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉన్నాయి. చూడండి, వాటర్ ఉండడం వల్ల స్మెల్ అనేది రిటర్న్ రాదు ఫ్రెండ్స్, బాగా గుర్తుంచుకోండి. చాలా వరకు ఏంటంటే ఎల్బోలు వేయడం వల్ల స్మెల్ బాగా వస్తుంది ఇంట్లోకి. అలా జరగకుండా ఇది మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 9 డ్రాప్స్ అనేది మాత్రం వేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు వీలైనంత వరకు మెయిన్ వాల్స్ కూడా కట్టుకోండి ఫ్రెండ్స్. ఏం జామ్ అయినా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. చూడండి, మెయిన్ వాల్ నుంచి 4 ఇంచ్ పైపు అది డ్రైనేజ్లో కలపడం జరిగింది. చూడండి, ఇది డ్రైనేజ్ అనమాట. 4 ఇంచ్ పైపు వేయడం జరిగింది. 4 ఇంచ్ పైపు వేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా అయితే మీరైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నట్లయితే మినిమం 4 ఇంచ్ పైపు వేయండి. ఓకే, నేను ఎక్కడ ఎయిర్ పైప్ కూడా లేపలేదు చూడండి ఫ్రెండ్స్. నేను 9 డ్రాప్ ఉండడం వల్ల అసలు అవసరం లేదు. మ్యాక్సిమం అంటే లేపుకుంటే బాగుంటుంది ఎయిర్ పైప్ ఇంకా, కానీ నేను లేపలేదు. నాకు 9 డ్రాప్స్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, మొత్తం 9 డ్రాప్లు వేసాను ఫ్రెండ్స్. చూడండి,
మీకు ఎక్కడ కూడా ఎల్బోలు అనేవి కనబడవు. ఇంకోటి స్లాప్ నుంచి వాటర్ కిందికి వచ్చేటప్పుడు మాత్రం ఎల్బోలు మాత్రం వేయకండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఆఫ్ సెట్లు వేసుకోండి. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.